సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. రకరకాల హల్వాలు చేసుకుంటామండి. ఈజీగా చేసుకునేది సొరకాయ, బూడిద గుమ్మడికాయ, క్యారెట్ హల్వా చేస్తాం. తర్వాత ఏమో మనకి ఇవి దొరుకుతాయి కదా, ఎర్రదుంపలు దొరుకుతాయి హైదరాబాద్లో, గాజర్ హల్వా చేసుకుంటాము. తర్వాత సగ్గుబియ్యం హల్వా చేసుకోవచ్చు, సేమియా హల్వా. తర్వాత ఇవన్నీ మామూలే కదా. అయితే కొంచెం డిఫరెంట్గా ఉండే హల్వా చేసుకోవచ్చు అండి. బొప్పాస్కాయ హల్వా, పాపయ్యతో కనుక హల్వా చేస్తే అది పప్పాస్కాయ అని తెలియని కూడా తెలియదు. ఎంత బాగా వస్తుందో. దేవుళ్ళకి వాటికి కాదు కానీ నైవేద్యంగా చెయ్యరు సాధారణంగా, కాయలతో వాటితో చేసేవి. మనం సాయంకాలం ఈవినింగ్ ఏదైనా చిన్న పార్టీ ఉంటే దాంట్లోకి డిఫరెంట్గా ఈ హల్వా చేసుకోవచ్చు. హెల్దీ కూడా. బొప్పాస్కాయ తినని పిల్లలు పెద్దలతోటి చక్కగా తినిపించేసేయచ్చు. ఈ బొప్పాసని పచ్చిగా ఆకుపచ్చగా ఉన్న కాయ అయినా తీసుకోవచ్చు. ఆకుపచ్చకాయని నిన్న కోసామనుకోండి, ఇవాళ కొంచెం దోర వస్తుంది, కొంచెం కలర్ మారుతుంది, కొద్దిగా ఎల్లో కలర్ వస్తుంది. దాంతో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఎల్లో అయితే పండుబాకు వచ్చేసి అంత బాగుండదు. పచ్చిగా ఆకుపచ్చగా ఉండి గట్టిగా ఉన్నది అన్నీ కోరేసి హల్వా చేసుకోవచ్చు. మనం కొబ్బరి కోరేదాంతో లేదా క్యారెట్ కోరేదాంతో ఇట్లా సన్నగా ఇలా వచ్చేలాగా కూర పెట్టేసుకోండి. కూర ఎప్పుడు ఎంత కూర ఉంటే దాంట్లో కనీసం సగానికి పైగా పంచదార వేయాలి. బెల్లం కూడా వేసుకోవచ్చు, మందే చాయిస్. దీంట్లో బొప్పాస్కాయలో కాసిన పాలు పోస్తే ఆ బొప్పాసులో ఉండే ఒక కస వాసన ఉంటుంది కదా, అది తగ్గిపోతుంది. ఒక మూకుడు పెట్టి కొంచెం నెయ్యి వేసి అందులో కొంచెం మనం ఇందులో వేసుకోవడానికి బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు, పిస్తా పప్పులు, చారపప్పు మీ దగ్గర ఏముంటాయి అవి, మన దగ్గర ఉన్న వాటిని వేయించేసి పక్కన పెట్టేసుకుందాం ముందు. ఇవేంటంటే పనిలో పని చేయటం, ఇది ఒక అలవాటుగా ఉంచుకోవాలి. పాయసం చేయాలంటే ముందు జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో టైము, గిన్నెలు, ఫ్యూయల్ అంటే గ్యాస్ అన్నీ కలిసి వస్తాయన్నమాట. కోరి పెట్టుకున్న బొప్పాసు గుజ్జును వేసేయండి. చిన్న ఎల్లో కలర్ వచ్చింది, బయట ఆకుపచ్చగానే ఉంది కానీ ఈ కోరుని నేతిలో వేయించండి కాసేపు. బొప్పాసు గుజ్జుని కమ్మని వాసన వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు 2 మెథడ్స్ యాప్ చేయొచ్చండి. ఒకటి మనం పాలు పోసేసి ఉడికించవచ్చు, ఒకటి లేదా కోవా కొని తెచ్చి పెట్టుకుంటే కనుక కోవా వేసుకోవచ్చు. మూడోది కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి. మనం పంచదార పోసాక తక్కువ పంచదారతోటి కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న పచ్చిపాలని, పాలు కొంచెం కాచిన పాలే ఇవి పోసేసుకుందాం అందులో. ఈ పాలతోటి ఈ బొప్పాస గుజ్జును ఉడకనిద్దాం. దీన్ని ఒక మాదిరి సిమ్లో ఉంచి స్టవ్ మీద వదిలేయండి. అప్పుడప్పుడు అకేషనల్గా కొంచెం కదిపితే సరిపోతుంది. మనం పోసిన పాలన్నీ పీల్చేసిందండి. గమనించండి, ఒక్కొక్కసారి పాలు పోయగానే కొద్దిగా విరిగినట్లు అవుతుంది. ఏం కంగారు ఏం లేదు, విరిగినా ఏం పర్వాలేదు. మెల్లిగా ఇది మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచండి. అది ఎట్లా ఉంటుంది, పన్నీర్ కలిసినట్టుగా ఉంటుంది, రుచి బాగానే ఉంటుంది. దానికి ఇందాక మనం కొలుచుకున్న దాంట్లో ముప్పాతిక వేస్తే సరిపోతుంది. పంచదార వేసేద్దాము. ఇది నీరు ఉండగానే కనుక షుగర్ వేసామనుకోండి, కలిసి పాకం రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకని నీరు ఎగిరిపోతే అప్పుడు అది పూర్తిగా వేగిపోయినట్టు. ఇప్పుడు పంచదార పాకం రావడమే అన్నమాట. మళ్ళీ ఈ పంచదార అంతా కరిగి ఈ తీపంతా గుజ్జుకు పట్టేదాకా స్టవ్ మీద ఉంచాలి. కొంచెం ఓపికతో చేస్తే ఇది అసలు ఏం హల్వానో జనం గుర్తుపట్టలేనంత రుచిగా కుదురుతుంది. పంచదార పైగానే పల్చగా అయిపోయి గిన్నె నిండా వచ్చిందా. ఇప్పుడు చూడండి మళ్ళీ దగ్గరకు వచ్చేస్తాం. ఇది అడ్డుకోకుండా వచ్చే వరకు పొయ్యి మీద ఉంచాలి. ఇంకా కొంచెం అతుక్కుంటుంది కదా. దీంట్లో నెయ్యి కూడా అంత ధారాళంగా వేయక్కర్లేదండి. ఒక మాదిరి మొదట వేగితే చాలు. కొంచెం నెయ్యి వేసుకుంటే నేతి వాసన వస్తుంది అంతే. ఇంకొక కనీసం 5-6 నిమిషాల పాటు దీన్ని స్టవ్ మీదే ఉంచాలి. ఇది కొంచెం పింక్ కలర్లో అలా కావాలంటే కోరేటప్పుడే చిన్న బీట్రూట్ ముక్క, ఒక చిన్న ముక్క కోరి దీంతో పాటు వేస్తే బీట్రూట్ వాసన ఏం రాదు, పపాయాలో కలిసిపోతుంది. కలర్ మారుతుంది అనమాట. ఫుడ్ కలర్ వేయకుండా, చాయిస్ మందే, కావాలంటే చేయొచ్చు. అయిపోయిందండి. ఇది చూడండి, మనం వేసిన నెయ్యి కనపడుతుంది, పాత్రకి అతుక్కోకుండా వస్తుంది. ఇది చల్లారాక కూడా చక్కగా సెటిల్ అయ్యి బాగుంటుంది. ఇందులో మనం ఏం పప్పులు గిప్పులు వేయలేదు కదా, పొళ్ళు వేయలేదు, రవ్వలు లేవు,
కాబట్టి టెక్స్చర్ మారదు. ఎలా ఆపేమో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసి కొంచెం ఏలక పొడి వేసుకుందాం ఇందులో. ఒకవేళ వెనిలా ఎసెన్స్ ఉంటే ఫ్రూట్ ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. వెనిలా వాసన చాలా బాగుంటుంది. ఫ్రూట్ ఎసెన్స్ వేసుకున్నా బాగుంటుంది. మన చాయిస్. మనకి ఇది వద్దనుకుంటే ఏలక వాసన వద్దంటే ఫ్రూట్ ఎసెన్స్ ఒక డ్రాప్ వేసుకోవచ్చు. మన బెంగళూరు ఆ వైపు ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అంటే వెనిలా పాట్స్ దొరుకుతాయి. ఇదంతుంటే సన్నగా నల్లగా వేర్లాగా దాన్ని తీస్తే దాని లోపల ఉండే వెనిలా ఫ్రెష్ వెనిలా కనుక కొంచెం వేస్తే ఎంత బాగుంటుందో వాసన. 2-3 రోజులైనా మన చేతిని ఆ వెనిలా పాడు వాసన వదిలిపెట్టదనమాట. పప్పులు వేయించి పెట్టాం కదా, ఇవి వేసేద్దామండి. ఇది చూడండి, ఇది మనం బొప్పాస్కాయతో చేసామంటే ఎవరైనా నమ్ముతారా అసలు? ఇలా వేడిగాను బాగుంటుంది. చల్లారాక కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో ఉంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. 3-4 రోజులు అవలీలగా నిలవ ఉంటుంది. ఏం పాడవదండి. మనం హల్వాలాగానే, సొరకాయ హల్వా వాటిలాగానే ఉంటుంది. గుమగుమలాడే బొప్పాస్కాయ హల్వా రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి.